హాయ్ అండి. మా బస్తీలో అన్నదానం. ఫస్ట్ అన్నదానంకి ముందు వెజిటేబుల్స్ అట్లా పెడతారు. మా అక్క సాంబార్ కోసమని రెడీ చేస్తుందనమాట. ఫస్ట్ సాంబార్ కోసం అయితే జస్ట్ వాటర్ వేసి దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నారు. సో దానికోసమని మా వాళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ సొరకాయ కట్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే. వీళ్ళంతా మా బస్సులో వాళ్ళు, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా చాలా ఎంజాయ్ చేసాము. ఎంత ఎంజాయ్ చేసాము మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడైతే బగారా రైస్ కోసమని అన్నీ పెట్టారు. ఈలోగా చూడండి, అసలు స్పూన్ లేకుండానే కలిపేస్తున్నాడు మా తాత యాక్టింగ్ కోసం. వీడియో తీస్తున్నానని కావాలని కామెడీ చేస్తుండు. ఇక్కడ డిస్కషన్ ఏం చేయాలి, ఇట్లా మిక్సీ చేసుకుంటండి ఇవంతా. ఇంకా మా వాళ్ళు అయితే మస్తు జోక్స్ కామెడీస్ అంతా చేస్తూనే ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేస్తున్నారు అనమాట. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను కూడా కట్ చేస్తున్నాను అక్కడే. ఈ వీడియో అయితే పిల్లలకి తీయమని ఇచ్చాను. ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, పిల్లలు కూడా ఒక పక్కన. చూడండి, ఇప్పుడైతే యాక్చువల్లీ ఫస్ట్ టైం మేము ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసాము అనమాట. సాంబార్లోకి ఏమైతే అవసరం ఉందో డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టేసాము. ఇక్కడ కరివేపాకు, ఇంకా ఇప్పుడైతే బగారాన్నం చేస్తున్నారు. అది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ మనమైతే ఎవరి డిస్కషన్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సో మనమే ఖాళీగా ఉండదు కదా. అందుకే మా బస్తీలో ఎట్లా మేము అన్నదానం ఎట్లా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నామో మీకు కూడా చూపిద్దామని ఇట్లా వీడియో చేసుకుంటున్నాను అనమాట. ఆంటీ వాళ్ళైతే పెద్దవాళ్ళందరూ నించొని ఇట్లా చేయండి అట్లా చేయండి అని సజెషన్స్ ఇస్తూ ఫ్యామిలీ జోక్స్ అన్నీ వేసుకుంటూ చేస్తున్నాం. ఇప్పుడైతే మనం గణేషుని చూద్దాము. మా దగ్గర బుజ్జి గణేశుడు ఇట్లా పెట్టుకున్నాం మేము. ఇంకా చిన్న గణేశులు 1 day 2 days తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు కదా మందిరంలో. ఇట్లా పెట్టేశారు. పిల్లలందరూ అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఆ లడ్డు కోసం అయితే కాపలా ఉన్నారనమాట. మా పిల్లలు అసలు ఎక్కడికి ఆ లడ్డు కదలకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. చూడండి, వీడియో తీస్తున్నానని చెప్పి తిను ఇంట్లో దాక్కుంటుంది. బట్ మేము చెప్పాము, జస్ట్ మన ఫ్యామిలీ వీడియో కదా, ఏం కాదు, అందరూ మన వాళ్ళే అంటే. సో చూడండి, బిజీ అందరూ. కానీ మస్తు ఫన్ వచ్చింది. ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే యాక్చువల్లీ ఆలు అయిపోయింది. సో వంకాయలు టర్న్ వచ్చింది కాబట్టి పిల్లలు మాకు అందరికీ హాయ్ చెప్పమంటున్నారు. ఇంకా మీరు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నారు కదా, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే మేము చెప్పాము, కట్ చేయాలి కాబట్టి అందుకే కట్ చేస్తున్నారా అంటే వాళ్ళు నవ్వుకుంటూ పోయారనమాట. కట్ చేయాలి కాబట్టి కట్ చేస్తున్నారంట అని. చూడండి, అందరం ఎంత హ్యాపీగా జోక్స్ చేసుకుంటూ మస్తు ఫన్ ఉంది ఇక్కడైతే. ఇంకా ఇప్పుడైతే మనం సాంబార్ మరుగుతుందన్నమాట ప్రస్తుతానికి అయితే. వావ్, స్మెల్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇది కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ తరిగేసి అక్కడ పెట్టాము. ప్రస్తుతానికి బగారన్నం కూడా అవుతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. వీడు మా బుడ్డోడు మమ్మీ అని ఏదో చెప్పాలని వచ్చేసాడు నా దగ్గరికి. మొత్తానికి ఏమైనా మా డాడీ మీద కంప్లైంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పేసి వాళ్ళు చూడండి హాయ్ చెప్తున్నారు. తను మా పిన్ని, మా ఆడపడుచు. ఇంకా ఫస్ట్ అయితే బగారా వంకాయ కోసం మేము ఆల్రెడీ వంకాయలు ఫ్రై చేసేసి పక్కన తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేస్తున్నారు. మేమే చేసుకున్నాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఎంజాయ్ కూడా చేసాం మేమైతే. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకోసమే వీడియో పోస్ట్ చేస్తున్నా. ఇంకా చూడండి, మా అక్క అయితే అసలు గరిటె ఎవ్వరికి ఇవ్వదు. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసారు. దీన్ని యాక్చువల్లీ మనం స్ట్రైట్గా కట్ చేస్తాం కదా, కానీ దీని మధ్యలోనే ఇట్లా బ్రేక్ చేసి వేసేసారనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసారనమాట. టమాటాలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసేసి, సో దాంట్లోనే మగ్గించిన వంకాయలు ఆలు వేసేసారు.
అది మరుగుతుంది. ఇక్కడైతే మా వాళ్ళు చూడండి, ఇట్లా మాది మిడిల్లోకి వచ్చిన తర్వాత వంట ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. బట్ మా వాళ్ళు మాత్రం అస్సలు నో కాంప్రమైజ్ అన్నట్టు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా వంట చేసేసాము. ఎట్లా అంటే ఇంకా ఫుల్ రెయిన్ అనమాట. ఏం చేయడానికి లేదు. బాయ్స్ ఇట్లాగా ఒక పందిరిలాగా వేసి మాకు సపోర్ట్ చేసి వాళ్ళే బాగా హెల్ప్ చేశారనమాట. ఈలోగా వంట చేసే వాళ్ళందరి కోసం అని చెప్పి టీ పెట్టేసాము. టీలో కొంచెం షుగర్ కూడా ఎక్కువైపోయింది, కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. అప్పుడు అందరు ఆకలి మీద ఉన్నారు కదా, దబా దబా తాగేశారు. మా బాబాయి టీ వేస్తున్నాడు అందరి కోసం, ఇంకా మేము సర్వ్ చేస్తామన్నమాట. ఇప్పుడైతే కేసరి కోసం అని చెప్పి గిన్నెలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేస్తున్నాము. ఇదొక్క వీడియో, ఫుడ్ వీడియోస్ అన్నీ చేయాలనుకున్నా కానీ ఇది ఒక్కటి కరెక్ట్ వచ్చింది నాకు. అంటే మొత్తం అంతా మిస్ అవ్వకుండా వచ్చిందంటే కేసరి ఒక్కటి. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం బాగా వేపుతున్నారు. ఒక్కరు కూడా మధ్యాహ్నం లంచ్ చేయలేదన్నమాట. ఇంకా అందరం జస్ట్ మామూలుగా అంటే తొందరగా అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంతమందికి ఒక 500 మెంబర్స్ కంటే త్వరగా అయిపోతుంది కదా. సో ఒక ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేస్తున్నారు. వేపేసిన తర్వాత ఆల్రెడీ రవ్వ కూడా వేపేసి పక్కన పెట్టేసాం మేము. సో ఇందులో వాటర్ వేసుకున్నాం అన్నమాట. వాటర్ వేసి ఈ వాటర్ మగ్గి కొంచెం బాగా కాగిన తర్వాత అప్పుడు దాంట్లో రవ్వ యాడ్ చేస్తారు. సో అందుకోసమని వాటర్ మెజర్మెంట్ కోసమని వేస్తున్నారు. ఇదే వాటర్లో నెయ్యి కూడా వేసారనమాట. నెయ్యి వేసి దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసారు. సో నేనైతే ఈ బౌల్ ఒక 5-6 టైమ్స్ ఓపెన్ చేసి చూసాను. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేస్తున్నారనమాట. అంటే ఆరెంజ్ కలర్ రావాలని చెప్పి మేము ఫుడ్ కలర్ వేశారు. నేనైతే ఎన్నిసార్లు మరుగుతుందా అని చెప్పి ఊరికే బౌల్ ఓపెన్ చేయడం, తీయడం, ఓపెన్ చేయడం, కవర్ చేయడం, ఓపెన్ చేయడం, కవర్ చేయడం, ఆగలేక వర్షం వస్తుంది ఒక పక్క. మొత్తానికి అయితే మరిగిపోయింది. సో డ్రై ఫ్రూట్స్ అంటే బాగా అందరికీ వచ్చేయాలి, పైన వేస్తే మళ్ళీ మిస్ అవుతారేమో అని చెప్పి ఈ వాటర్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసారనమాట మా వాళ్ళు. సో ఇప్పుడు కొన్ని అయితే ఆ పిండిలో కూడా వేసాము డ్రై ఫ్రూట్స్. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆ వాటర్లో మనము ఆ రవ్వని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. రవ్వని మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇట్లా ఉంచేసారు. వేస్తున్నారు ఇంకా కొంచెం ఎక్కువ కదా. రవ్వ వేసేసిన తర్వాత జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అట్లాగా మరగనిచ్చారు. మగ్గిన తర్వాత మళ్ళీ దాంట్లో సేమ్ ఇప్పుడు రవ్వ ఒక 5 kgs తీసుకున్నారంటే సేమ్ అంతే క్వాంటిటీలో ఒక 6 to 7 kgs వరకు షుగర్ తీసేసుకొని దాంట్లో మిక్స్ చేసేసారనమాట. కలుపుతున్నారు. కలిపిన వాళ్ళు ఓపికని మెచ్చుకోలేను నిజంగా. నేను ట్రై చేస్తానని చెప్పి అక్క దగ్గర తీసుకున్నాను, కానీ కొంచెం సేపటికే నాకు అయిపోయింది. ఇంకా అక్కడ నా చెయ్యి నొప్పి వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ తనకి ఇచ్చేసాను. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నారనమాట. ఈజీ. యాక్చువల్లీ రవ్వ కేసరి చేసుకోవాలంటే మనం క్వాంటిటీ రవ్వ ఒక 1 kg తీసుకున్నామంటే షుగర్ 1 kilo 250 grams తీసుకుంటే సరిపోతుంది. సో సేమ్ అదే క్వాంటిటీలో మేము ఇక్కడ 5 kgs రవ్వ తీసుకున్నాం కాబట్టి 7 kgs వరకు షుగర్ తీసుకున్నారు. సో షుగర్ కూడా మిక్స్ చేసేసిన తర్వాత దాని మీద నెయ్యి వేసేసారనమాట. నెయ్యి వేసేసి ఒక 5 minutes అయితే ఇది అయిపోయింది. సో ఇప్పుడు పాపడాలు వేపుతున్నారు. ఇదైతే ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పాపడాలు వేసేసాము. ఇప్పుడు మా వంట అంతా రెడీ అయిపోయింది. పాపడాలు, ప్లేట్స్, కేసరి, ఇంకా చూపిస్తాను చట్నీ, దోసకాయ చట్నీ, ఇది దోసకాయ కొబ్బరి, బగారన్నము, వంకాయ కర్రీ, రైస్, వైట్ రైస్, ఇది సాంబార్, కలుపుతున్నా అనమాట. సో అందరు భోజనాలకు రెడీ అయిపోయారు, భోజనం చేస్తున్నారు. వంటలు అయితే ఏది అసలు నిజంగా దేవుడి భోజనం అంటే మనం నిజమే చెప్తాం కదా, అసలు ఏది మిస్ కాకుండా అంటే ఏం టేస్ట్లెస్ లేకుండా చాలా బాగా వచ్చింది.